హైదరాబాద్కు సంబంధించిన నేతల మీద ఒక పెద్ద అది ఉంటుందన్న. అవును. ఏ పార్టీ అధికారంలో ఉంటే వాళ్ళు ఆ పార్టీ వైపు వెళ్తూ ఉంటారు, ప్రజాప్రతినిధులు గెలిచిన వాళ్ళు. దానికి ప్రత్యక్ష ఉదాహరణ మనం చూసినాం. ఇప్పుడు మన ఇక్కడ ఖైరతాబాద్ ఎమ్మెల్యేని చూసినాం, తర్వాత మన ప్రకాష్ గౌడ్ అక్కడ రాజేంద్ర నగర్ చూసినాం. అంటే ఈ పర్టికులర్ ఆఫ్ ఈ పీపుల్ అంటే ఈ అర్బన్ ప్రాంతానికి సంబంధించిన నేతలు ఎందుకు ఈ పార్టీలు ఇట్లా మారుతూ ఉంటారు? అంటే ఏమైనా స్వలాభమా, లేకపోతే వాళ్ళ ఏమన్నా అరాచకాలు బయటపడతాయా? ఇప్పుడు పండర్ గారు నాగేందర్ గారి చరిత్ర తెలుసా మీకు? ఏం తెలుసు చెప్పండి నాగేందర్ గారి చరిత్ర? ఒక పీజీఆర్ అనుచరుడిగా తెలుసు నాకు, ఒక మాజీ మంత్రిగా తెలుసు నాకు, బీఆర్ఎస్ పార్టీలో ఒకసారి ఎమ్మెల్యేగా తెలుసు నాకు, పార్టీ మారినట్టు తెలుసు నాకు, ఆ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి మొన్న ఎంపీ ఎలక్షన్లో పోటీ చేసినట్టుగా తెలుసు నాకు. మీరు చెప్పండి. నాగేందర్ గారి చరిత్ర చూడండి. ఈరోజు ఆయనది ఏం వ్యాపారం, అసలు ఏం వ్యాపారం? అదే చెప్తున్నా కదా. ఒక్కసారి పీజీఆర్ గారి జీప్ నడుపుతుండే, జీప్ డ్రైవర్గా నడుపుతుండే. అచ్చా, మీరు అంటే ఇది ఏ ఇయర్ సార్? 35 ఏళ్ళ కింది మాట. గతంలో ఈయన ఉండేది ఖైరతాబాద్లో, రైల్వే ట్రాక్ పక్క పొంటి ఒక టీన్ల ఇంట్లో ఉంటుండే, టీన్ల ఇంట్లో ఉంటుండే. గత చరిత్ర అంతా తెలుసు ఆయన నాకు. ఎక్కడ బెల్లం ఉంటే అక్కడ ఉరకటోళ్ళు ఇల్లు అంతే. ఈరోజు ల్యాండ్స్ బాగున్నాయి, చాలా అంటే విపరీతంగా ఉన్నాయి. మా సారు పెద్ద సారు పాప మా సీటు మా రెడ్డిగాడిది ఉండే, మన గౌవర్ధన్ రెడ్డి అన్నది ఉండే. గౌవర్ధన్ రెడ్డి అన్న సీట్ అది. ఆయన ఉద్యమంలో ఉన్నాడు పాపం. కానీ 2 సార్లు నాగేందర్ అన్న రావంగా నాగేందర్ గారికి ఇచ్చేసిండ్రు. ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మళ్ళీ వేరే వాళ్ళు రావాలని చూస్తారు బై ఎలక్షన్లో. పద్ధతి మంచిది కాదు. వాస్తవానికి న్యాయంగా గోవర్ధన్ రెడ్డి అన్నకే టికెట్ రావాలి, మేము కూడా అతనికే సహకరిస్తాం. ఎందుకంటే కష్టపడ్డోళ్ళకి రావాలండి. ఈరోజు పైరవికారులకు వస్తే రేపు పార్టీ ఏమవుతుంది, పైరవికారులు ఇవాళ వీడుంటారు, రేపు అక్కడ వెళ్ళిపోతారు. ఇప్పుడు మన్య గోవర్ధన్ రెడ్డి అన్న కొన్ని ఏళ్ళ సందు ఉన్నాడు ఉద్యమంలో. ఆయన 2 సార్లు ఆశపడ్డాడు, పాపం టికెట్ పోయింది, పెద్ద సారు వద్దంటే. ఈసారి పెద్ద సారు ఆయనకు మాట ఇచ్చిండంట. కానీ కొందరు మళ్ళీ ఇక నేను అనేది ఏంది పండరి గారు, న్యాయంగా గోవర్ధన్ రెడ్డి అన్న గారికి రావాలి. మా సహకారం కూడా ఆయనకే ఉంటుంది. ఎందుకంటే కొందరు వస్తారు ఈరోజు రామనని పట్టుకుని రాళ్ళు పట్టుకున్న మాత్రం టికెట్ ఎట్లా ఇస్తారు మీకు? ఇది కావాలి, అది కావాలి, అవ్వగాలి, పోవాలి, ఎప్పుడు మీకే కావాలి. మళ్ళీ కష్టపడ్డోళ్ళు ఎక్కడ పోవాలి? కనుక మా బీఆర్ఎస్ పార్టీ తర్వాత మేమంతా మన్న గోవర్ధన్ రెడ్డి అన్నకే సపోర్ట్గా ఉంటాం. మేము ఏది తర్వాత ఒకవేళ బై ఎలక్షన్లు వస్తే? బై ఎలక్షన్ 100% లేదు. ఇక మామూలుగా అందరి లెక్క స్పీకర్ గారు పోయి లేదు ఆయన కూడా పార్టీ మారలేదు అంటే ఏం చేస్తారు? ఇక ఏం చేయలేము. వాళ్ళ రోతిరికి మనం ఏం చేస్తాము? ఇప్పుడు ఇప్పటికీ 2 సంవత్సరాలు అయిపోయింది పండర్ గారు, ఇంకో 2 సంవత్సరాలు మిగిలింది, ఇంకో 2 సంవత్సరాలు ఉంది. ఇప్పుడు స్పీకర్ గారు ఇట్లనే గుంజుకపోయింది అనుకో, మళ్ళీ ఎలక్షన్ వస్తుంది, అప్పుడు అన్న అవకాశము గోవర్ధన్ అన్నకు రావాలి. అంతేనా? రైట్. మనం చూసినామన్న మున్సిపల్ ఎలక్షన్లు, అనైతిక పొత్తులు, ఇక ఈ పోలీసు కవాతు రాజకీయాలు అవన్నీ మనం చూస్తున్నాం. అసలు ఉప్పు నిప్పు లెక్క ఉండే బీజేపీ కాంగ్రెస్ పార్టీలు కలిసి ఈరోజు మున్సిపల్ ఎలక్షన్లో చైర్మన్లు చేసుకున్నాయి. అంటే ఏందన్నట్టు దీన్ని ఎట్లా చూసినాము? ఇంత సీనియర్ నాయకులు మీరు పార్టీలలో ఉన్న వాళ్ళు ఏంది ఇది ఇంత ఓపెన్గా ఒక కార్లు వచ్చిరండి పొటెన్షియల్లో. అది సరే బీఆర్ఎస్ వైపు. నేను అనేది ఏంటంటే ఇప్పుడు బీజేపీ అంటే ఒక టైంలో నేను కూడా ఆర్ఎస్ఎస్లో పనిచేసిన పండరి గారు. మీరు ఆర్ఎస్ఎస్? నా చిన్నతనంలో నేను ఆర్ఎస్ఎస్. నాకు ఆర్ఎస్ఎస్లు అన్ని విధాలు, ఏ విధంగా కట్టె నేర్పినరు, ఏ విధంగా ప్రజలకు పోవాలి అన్నీ చేసిన నేను ఆర్ఎస్ఎస్లో. అప్పుడున్న ఆర్ఎస్ఎస్ ఇప్పుడు లేదు, ఇప్పుడు లంగగా లేదు, కమర్షియల్ ఆర్ఎస్ఎస్. ఓకే. ఇప్పుడు బీజేపీలో వానికి టికెట్ రావాలంటే ఆర్ఎస్ఎస్ టిక్కు పడితే కానీ టికెట్ రాదు. గతంలో ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఏం చేస్తుంటే కరెక్ట్ అయిన వ్యక్తి మంచిగా ఉంటేనే వాడిని టికెట్ పెడుతుండే. ఇప్పుడు అట్లా కాదు, ఎవరు డబ్బులు ఇస్తే వానికి టిక్ కొట్టేస్తారు. బీజేపీలో అట్లా వచ్చేసింది ఇప్పుడు మొత్తం టోటల్. రైట్. ఇక ఆల్మోస్ట్ ఇక దగ్గరకు వచ్చేసింది, ఇక జిహెచ్ఎంసీ ఎలక్షన్ దగ్గరకు వచ్చేసినాయి. ఎట్లా ఉండబోతుందంటారు? ఏంది బీఆర్ఎస్ పార్టీ మేము కొట్టబోతున్నాము పండరి గారు? 3 కార్పొరేషన్లు బీఆర్ఎస్ జెండా ఎగురుతుంది, మీరు చూడబోతారు త్వరలోనే. అంతేనా? ఇప్పుడు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లు చూసిన తర్వాత, అంతకుముందు కంటోన్మెంట్ ఎలక్షన్లు చూసిన తర్వాత, ఇప్పుడు ఈ మున్సిపల్ ఎలక్షన్ చూసిన తర్వాత
అదే వ్యవస్థను తీసుకొచ్చి అంటే ఇప్పుడు ఏదైతే స్ట్రాటజీ ఉందో కాంగ్రెస్ పార్టీ అదే స్ట్రాటజీని తీసుకొచ్చి రేపు జిహెచ్ఎంసీని అప్లై చేస్తే మీరు ఎన్ని గెలవగలుగుతారు అసలు? మా కేసీఆర్ కేటీఆర్ అన్ని గమనించారు ఇప్పుడు. రేపు గ్రేటర్లో చూపిస్తాం మేము వాళ్ళకు. అంతేనా? అక్కడ ఎందుకంటే పోలీస్ వ్యవస్థ అధికార పార్టీకి అండగా ఉంటుంది, వాళ్ళకి అర్థబలం ఉంటుంది, వాళ్ళకి అంగబలం ఉంటుంది. ఎట్లా అడ్డుకుంటారు అంటున్నది? ఇప్పుడు మా దగ్గర మొత్తం గ్రేటర్లో మీకు తెలియదు ఏముంది, అంతా బీఆర్ఎస్ ఎమ్మెల్యేస్. అవును, మ్యాక్సిమం కార్పొరేటర్లు మా వాళ్ళే ఉండే, ఓకే, క్యాడర్ మాదే ఉన్నది. రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్లో మా రామన్న 2 రౌండ్స్ తిరిగిండు అనుకో, జనాలు ఏ విధంగా టర్న్ అవుతారు మీరు చూడండి. అంతేనా? మీరు చూడండి, మా రామన్న అంటే మీరు చూడబోతారు అంతే. అంతే, జిహెచ్ఎంసీ ఎలక్షన్లో మీరు చూడబోతారు. పోలీసును పెట్టుకో, రౌడీలను పెట్టుకో, గుండాలను పెట్టుకో, ఇంకేమైనా చేసుకో, మేము 100% బీఆర్ఎస్ జెండా ఎగిరేయబోతున్నాం జిహెచ్ఎంసీలో. ఓకే.